డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఇర్మియా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో క్రైస్తవుల హక్కుల కోసం పోరాటం చేస్తామని, ఇటీవల వెలువడిన హైకోర్టు తీర్పు క్రైస్తవుల హక్కులను కాలరాసే విధంగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా హైకోర్టు క్రైస్తవుల విషయంలో పునర్పరిశీలించుకొని క్రైస్తవుల హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా అందరికీ నా పేరు నరేందర్ నాయక్, ఓటేపల్లి గవర్నమెంట్ డాక్టర్ని. నేను అంబేద్కర్ యొక్క పుణ్యాన్ని నాకు ఉద్యోగం వచ్చింది. మా మహనీయుడు 131 జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే స్లోగన్ చేస్తున్నాను: నీ యజమాని నువ్వే, నీ భవిష్యత్తుని నువ్వే నిర్మించుకో. నీ యజమాని నువ్వే. రక్షణ సమితి 2024 స్థాపించబడి 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి సమయంలో మేము భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను, క్రైస్తవుల హక్కులను, అంతేకాదు చర్చిల యొక్క హక్కులను కాపాడే విషయంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అన్ని విషయములలో ముందుండి పోరాటంలో ముందుకు వెళ్తుందనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు భారతదేశ దిక్సూచిగా, ప్రపంచ మేధావిగా, ఈ లోకంలో మహా అపారమైనటువంటి జ్ఞానిగా పేరు, కీర్తి, ప్రతిష్టలు గడించినటువంటి వారు ఈరోజు వారి యొక్క 135వ జయంతి కావడము, ఈరోజు దేశమంతా కూడా ఒక పండుగ, ఒక మహనీయుడు పండుగ చేసుకోవడము అందరూ హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తా ఉన్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అనుసరించి ఆర్టికల్స్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25ను అనుసరించి భారత రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి వ్యక్తి స్వేచ్ఛ కావచ్చు, సమానత్వం కావచ్చు, అంతేకాదు మత స్వేచ్ఛ కావచ్చు, దాని విషయంలో మేము నిబద్ధత కలిగి ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక గమనించినట్లయితే, మొన్నటి దినమున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము క్రైస్తవ హక్కుల రక్షణ సమితిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలము చర్చికి వెళ్తున్నటువంటి క్రైస్తవులను టార్గెట్ చేసి క్రైస్తవులు ఎస్సీ హోదా కోల్పోతారు, అట్రాసిటీ హోదాను కూడా కోల్పోతారు అనే విషయాన్ని కోర్టు ద్వారా ఆ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఈరోజు ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది. ఎస్సీలు ఎంతో భయాందోళనతో ఉన్న పరిస్థితి ఉంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అట్రాసిటీ హక్కులను, ఎస్సీ హోదాను దళితులకు కల్పించే విషయంలో ముందుకు రావాలని చెప్పేసి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా ఈరోజు 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ వేదిక ద్వారా క్రియాశీలకంగా ముందుకు వెళ్తున్నాం. అంతేకాదు తెలంగాణలో సుమారు 20 జిల్లాలలో కమిటీలు వేశాము. ఇంకా క్రియాశీలకంగా ముందుకు వెళ్తున్నాం.